అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన పోలింగ్ నేటితో అనగా 13 మే 2024 రోజుతో ముగిసింది. ఈరోజు ఓటర్లంతా పండగల పొద్దున్నే లేచి ఓట్లు వేయడానికి ఓటర్ కేంద్రానికి కదిలి వెళ్లారు. ఈ ఓటింగ్లో ఎక్కువగా పేదలు, మధ్యతరగతి వాళ్ళు పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. కారణాలు ఏవి ఏమైనప్పటికీ సంపన్నులు ఓట్లు వేయడానికి సుముఖత చూపలేదని జనం గుసగుసలాడుకుంటున్నారు. ఏది ఏమైనా కరీంనగర్లో 67.67% ఓట్లు పోలైనట్లుగా ఎలక్షన్ అధికారులు ప్రకటించడం జరిగింది. భవితవ్యంలో ఎవరు గెలుస్తారన్నది సందిగ్ధంగా ఉంది. వేచి చూడాల్సిందే. ఈ ఓటింగ్ సరళి ఏ విధంగా జరిగిందో ఇప్పుడు మనం చూద్దాం. చూసే ముందు దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. పర్వతం మల్లేశం గారి ఆధ్వర్యంలో, వారి లలిత గారి ఆధ్వర్యంలో కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని తిరువటపల్లి 1వ డివిజన్లో ఈరోజు ఓటింగ్ సరళి. తిరువటపల్లి 1 డివిజన్ పరిధిలో కార్పొరేటర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఎన్నికల సరళిని మీరు చూడొచ్చు. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ వారి ఓటర్లను అభ్యర్థిస్తున్నటువంటి విషయాలు. ప్రశాంతమైన వాతావరణంలో ఓటింగ్. మేడం ఎన్నికల సందర్భంగా విధుల నిర్వహణలో పోలీసు వారు ఓటింగ్ సరళిని పరిశీలించడానికి వచ్చినటువంటి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సుధా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు స్థానిక నాయకులను కలుసుకుంటున్నటువంటి దృశ్యం. ఇక్కడ ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. రేకుర్తి 18, 19వ డివిజన్ పరిధిలో కరీంనగర్ కార్పొరేషన్. సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారితో స్థానిక నాయకులు జక్కుల నాగరాణి, మల్లేశం గౌడ్ గారు, అలాగే మిసాల మల్లేశం గారు, 19వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అవారి లతా గారు, జేఏసీ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు రమేష్ గారు తదితరులు పాల్గొన్నటువంటి దృశ్యాలను మీరు చూస్తున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ 18వ డివిజన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నటువంటి రేకుర్తి మాజీ ఎంపీటీసీ జక్కుల నాగరాణి, మల్లేశం గౌడ్ గారు వారి ఆధ్వర్యంలో ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. రేకుర్తి 18వ డివిజన్ పరిధిలోని లయవల ఓటింగ్ జరుగుతున్న సందర్భంగా ఓటింగ్ సరళిని చూస్తూ వెల్చాల రాజేంద్రరావును గెలిపించాలని ఓటును అభ్యర్థిస్తున్నటువంటి దృశ్యం.
రేకుర్తి మాజీ ఎంపీటీసీ శ్రీమతి జక్కుల నాగరాణి మల్లేశం గౌడ్ గారు, ఓటింగ్ సరళిని ఎన్నికల సరళిని పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణం రేకుర్తి 18వ డివిజన్లో ఓటింగ్ జరుగుతుంది. చెప్పండి. ఈరోజు రేకుర్తి 18వ డివిజన్లో జరుగుతున్నటువంటి కరీంనగర్ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి పోలింగ్ విషయంలో 18వ డివిజన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాలభద్రి శోభారాణి శంకర్ గారి ఆధ్వర్యంలో అన్ని బూతులకు సంబంధించి ఏ బూత్కు ఆ బూత్కు ఆ కాలనీ ఏరియాలలో చివరసలు ఉంటూ ప్రతి ఒక్క ఓటర్లను చేతి గుర్తుకు ఓటు వేసి 4వ నెంబర్పై నొక్కి రాజేంద్రరావు చేతి గుర్తు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లందరినీ వేడుకోవడం జరుగుతుంది. ప్రజలు కూడా చాలా పాజిటివ్గా స్పందించడం జరుగుతుంది. ఖచ్చితంగా రాజేంద్రరావు గెలుపు కోసం రేకుర్తికి సంబంధించి 18వ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సైనికులు, యువకులు కష్టపడడానికి చాలా సంతోషంగా ఉంది. ఆయన గెలుపులో మేము భాగస్వామ్యం అవడం మాకు కూడా సంతోషకరంగా ఉంది. ఖచ్చితంగా మా రేకుర్తి 18వ డివిజన్లో ఓటరి సరళిని పెంచుతూ వారి గెలుపుగా కృషి చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా 19వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతం మల్లేశం గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేంద్రరావు గారికి మద్దతుగా చేతి గుర్తుకు ఓటు వేయాలని చెప్పి ఓట్లను అభ్యర్థిస్తున్నటువంటి పర్వతం మల్లేశం గారు మేడం ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా చేయి గుర్తుపై ఓటు వేయాలని ఓటును అభ్యర్థిస్తున్నటువంటి పర్వతం మల్లేశం గారు చూడొచ్చు. పర్వతం మల్లేశం గారితో స్థానిక నాయకులు యేసురత్నం గారు కూడా పాల్గొన్నటువంటి దృశ్యాన్ని మీరు చూస్తున్నారు. ఓటర్ను కాళ్ళు మొక్కి మరీ చేయి గుర్తుకు ఓటు వేయాలని చెప్పి అభ్యర్థిస్తున్నటువంటి పర్వతం మల్లేశం గారు, వారితో పాటు స్థానిక నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు పాల్గొన్నటువంటి దృశ్యాన్ని మీరు చూస్తున్నారు. వారితో పాటు యేసురత్నం గారు, స్థానిక పెద్దలు దుర్గం, సుధీర్, శ్రీనివాస్, హరిప్రసాద్ ఆధ్వర్యంలో పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నటువంటి దృశ్యం రేకుర్తి 18వ డివిజన్ 19వ డివిజన్ పరిధిలో ఈరోజు పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వెల్చాల రాజేంద్రరావు గారికి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నటువంటి నాయకులు 18వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చాంద్ గారి ఆధ్వర్యంలో పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఈరోజు 18వ డివిజన్ 37 బూత్ నంబర్లో మేము కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటూ వెల్చియాల రాజేంద్రరావు గారి 4వ నంబర్ బూత్ మీద ఈవీఎంలో ఓటేయాలని ప్రజలతోటి కోరుతున్నాము. లక్ష మెజార్టీతోటి వెల్చియాల రాజేంద్రరావు గెలుపు కాబోతుంది. మా కష్టం ఖచ్చితంగా ఫలిస్తుంది. కష్టపడినందుకు ఫలితం దొరుకుతుంది. ఈసారి విజయం కాంగ్రెస్ పార్టీ ఎంపీ వెల్చియాల రాజేంద్రరావు గారిది అని మేము ప్రచారం చేస్తూ జరుగుతుంది.
भाई जिंदाबाद, शैजा भाई जय कांग्रेस, शैजा भाई जिंदाबाद, शैजा भाई जीत रहे 4 नंबर। రేకుర్తి 18వ డివిజన్లో ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావు గారి సతీమణి వారి కూతురు స్థానిక నాయకులను కలిసి ఓటింగ్ సరళిని అడిగి తెలుసుకుంటున్నటువంటి దృశ్యాలను మీరు చూస్తున్నారు. రేకుర్తి మాజీ ఎంపీటీసీ శ్రీమతి జక్కుల నాగరాణి మల్లేశ్వరి గౌడ్ గారు, స్థానిక నాయకులు వెల్చెల రాజేంద్రరావు గారి కుమార్తెతో పాటుగా భాస్కర్ రెడ్డి గారు, మూల రవీందర్ రెడ్డి గారు తదితరులు వచ్చినటువంటి దృశ్యాలను మీరు చూస్తున్నారు. స్థానిక నాయకులు మాజీ ఉప సర్పంచ్ గొల్లె కిష్టయ్య గారు, మాజీ సర్పంచ్ 19 ఇక్కడ ఉంటుంది. 19 దీంట్లో వస్తాయి 4 బూత్స్, 5 దాని మీద 5 వస్తాయి. 18లో 5 బూత్స్ వస్తాయి, 19లో 4 బూత్స్. అవి రెండు ఒక దగ్గర ఉంటుంది. దీంట్లో 2 స్కూల్స్. సూచనలు చేస్తున్నటువంటి భాస్కర్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్. ఈరోజు పోలింగ్ స్టార్ట్ అయింది. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రారంభమైంది. ఈరోజు దాదాపుగా చాలామంది ఉత్సాహంగా ఎండ తీవ్రతను కూడా తట్టుకుని చాలామంది ఉత్సాహంగా ఓటేయడానికి పోలింగ్ బూత్ రావడం జరిగింది. దాదాపుగా అందరికీ మేము వాళ్ళే మొదలు మాకు చెప్తున్నారు, మేమే హస్తం గుర్తుకి వేసాము, మీరు భయపడకండి అని వాళ్ళే మాకు ఇండికేషన్స్ ఇచ్చుకుంటూ మేము చెప్పడం కాదు, వాళ్ళే ఉత్సాహంగా మేము వేసాము, కాంగ్రెసే వస్తుందని ఉత్సాహంగా వాళ్ళు చెప్పిపోవడం జరుగుతుంది. దాదాపుగా అందరూ హస్తం గుర్తుకే ఓటేసామని చెప్తున్నారు. దాదాపుగా గెలుపు ఖాయమన్నట్టే. ఇది ఒక విజయంగానే మేము మొదలే భావిస్తున్నాము.
మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ సహకారాన్ని మాకు అందించండి. మరిన్ని వార్తలు, వార్తా కథనాలను మీకు అందించడానికి మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. ఛానల్ అభివృద్ధికి కూడా మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. దయచేసి మాకు సహకరించండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసిన దాన్ని ఒక్కసారి నొక్కండి. ఇదివరకు నొక్కని వాళ్ళు మాత్రమే. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం.